Hello viewers, how are you all? I hope all you people are doing great. I greet you all in this wonderful and happiest moment. I'm so happy and excited to be in front of you people. I'm Ujjwala Sunil from Pragnya Spoken English Institute. Friends, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఏదో చెప్పబోతోంది ఈవిడ. అయితే టుడే ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వన్ డిఫరెంట్ లాంగ్వేజ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అండ్ దెర్ ఈస్ ఎ సేయింగ్ అబౌట్ లాంగ్వేజ్. భాష గురించి ఒక చిన్న మాట ఉంది. ఏమనంటే లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అంటే మన మనసులో కొన్ని ఆలోచనలు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ థాట్స్కి వస్త్ర రూపం ధరించి మన నోట్లో నుంచి బయటికి వదిలితే అదేనంట లాంగ్వేజ్ అంటే. అవును కదా? మరి మనము మన బాడీ మీద వేసుకునే డ్రెస్సెస్ కోసం చాలా బాగుండాలి నా డ్రెస్, నేను చాలా అందంగా అపియర్ అవ్వాలి అని అనుకుంటాం కదా, మంచి డ్రెస్సెస్ కోసం చూస్తాం. మరి అదేవిధంగా మన థాట్స్ని మన మాటల ద్వారా బయటికి పంపించినప్పుడు మరి మన మాటలకి కూడా మంచి వస్త్ర రూపమే కదా భాష అంటే. మరి మన మాటలకి మంచి వస్త్ర రూపం ఇద్దామా? అయితే ఆ థాట్స్కి ఆ డ్రెస్సే ఈ లాంగ్వేజ్. ఐ కెన్ టెల్ యూ, మరి అలాంటి అందమైన లాంగ్వేజ్, దాట్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్. ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో వన్ సచ్ లాంగ్వేజ్ ఈస్ ఇంగ్లీష్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, ఇట్స్ ఇంగ్లీష్. అవునండి, ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎటువైపు చూసినా ఇంగ్లీష్ 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 ఇంగ్లీష్. వేరెవర్ యూ గో ఇంగ్లీష్ ఈస్ లీడింగ్ ద వరల్డ్ నవేడేస్. అవును కదా? మరి మనకి కూడా చాలా ఒక ప్రాబ్లం ఉంది. ఏమని? అమ్మో ఇంగ్లీషా, నేను తెలుగు మీడియం అండి, నాకు చాలా కష్టం ఇంగ్లీష్ మాట్లాడడం. అమ్మో ఇంగ్లీషా, ఈ గ్రామర్ పాయింట్స్, ఈ రూల్స్ ఇవేమీ నాకు రాదు. అండ్ ఇంగ్లీషా, నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు ఇంగ్లీష్ మాట్లాడడానికి. సో మెనీ పీపుల్ వెన్ దే కమ్ టు అవర్ క్లాసెస్ వచ్చినప్పుడు నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని. అంటే వాళ్ళు ఎప్పుడూ చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్ ఏంటి అని అంటే, ద ఫస్ట్ థింగ్ ద స్టూడెంట్స్ పోజ్ చెప్పే మాట, ఫస్ట్ మాట ఏంటి అని అంటేనండి, ద ఫస్ట్ థింగ్ ఈజ్, మేడం మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇది ఒక వంక మాత్రమే, ఇది ఒక సాకు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా అందుకని నాకు ఇంగ్లీష్ రావట్లేదు, మాట్లాడలేకపోతున్నాను. 2, నాది రూరల్ బ్యాక్గ్రౌండ్ మేడం, అందుకని నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను. అండ్ థర్డ్ థింగ్, మై పేరెంట్స్ ఆర్ నాట్ దాట్ ఎడ్యుకేటెడ్ అండ్ సో నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను, నాతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎవరూ లేరు. అండ్ ఫోర్త్, ఇంగ్లీష్ అంటే నాకు భయం. అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, కాన్ఫిడెన్స్ లేదు ఇంగ్లీష్ మాట్లాడడానికి, కాన్ఫిడెన్స్ లేదు, ఇంగ్లీష్ అంటే భయం, అమ్మో గ్రామర్ అంటే భయం. సో ఇంగ్లీష్ అంటేనే గ్రామర్ అని మనం మైండ్లో ఒక భూతంలా పెనవేసేసుకున్నాం. కానీ టుడే ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్ టు మేక్ దాట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వెరీ సింప్లిఫైడ్. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా సింప్లిఫైడ్గా, గ్రామర్ ఉంటేనే ఇంగ్లీష్ మాట్లాడగలమా? ఎస్, అఫ్ కోర్స్ గ్రామర్ ఉంటుంది, కానీ గ్రామటికల్ టర్మ్స్లో నేర్చుకుంటేనే ఇంగ్లీష్ రాదండి. జస్ట్ లైక్ దట్ ఇఫ్ యూ స్పీక్ ఆల్సో యూ కెన్ లెర్న్ ఇంగ్లీష్. సో మరి అది ఎలా నేర్చుకోవాలి, ఎంత సింప్లిఫైడ్గా నేర్చుకోవచ్చు అనేది మీకు చెప్పడానికే ఈరోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చేసాను. మరి స్టార్ట్ చేద్దామా? ఎస్, టుడే ద టాపిక్ వీఆర్ గోయింగ్ టు డీల్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజీగా ఎలా మాట్లాడాలి, ఇది మన అంశం. అయితే మరి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఇంగ్లీష్ పదాలు మన నోటికి అలవాటు పడాలి. ఇన్ని రోజులు వీఆర్ యూజ్డ్ టు అవర్ మదర్ టంగ్ తెలుగు, మన మదర్ టంగ్కి ఇన్ని రోజులు అలవాటు పడిపోయాం మనం. మరి ఇప్పుడు మనం ఇంగ్లీష్ అనేది ఇట్స్ ఎ స్ట్రేంజ్ లాంగ్వేజ్, ఇట్స్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబలైజ్డ్ వరల్డ్, బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ వరల్డ్, బికాస్ ఆఫ్ దిస్ మోడర్నిటీ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి మనది కానీ ఈ భాషను నేర్చుకోవాలంటే ముందు ఆ భాష మన నాలుగుకి అలవాటు పడాలి కదా. సో ఆ భాష, ఆ ఇంగ్లీష్ని మనం నోటికి అలవాటు చేసుకోవడానికి ఐ కెన్ టెల్ యూ వన్ టెక్నిక్. నేను మీ అందరికీ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, జస్ట్ ట్రై టు డూ దాట్ వన్. ఇంగ్లీష్ మన నాలుగుకి అలవాటు అవ్వాలంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ టంగ్ ట్విస్టర్స్. టంగ్ ట్విస్టర్స్ అంటాం, అంటే మన నాలుక తిరగడానికి ఉపయోగపడే పదాలన్నమాట. ఇప్పుడు నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్పి చూపిస్తాను, అండ్ ట్రై టు పాజ్ ద వీడియో, ట్రై ఇట్ విత్ మీ. నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. టంగ్ ట్విస్టర్స్ మనకి ఎంతో ఉపయోగకరం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన నోటికి అలవాటు పడాలంటే. అలాంటి ఒక టంగ్ ట్విస్టర్ ఇప్పుడు మనం చూద్దామా? ఎస్, దిస్ ఈస్ ద టంగ్ ట్విస్టర్ ఐ హావ్ గాట్ ఫర్ యూ. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. అంటే ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్. మనము ఆర్ట్ అంటే కళ,
ఫాస్ట్ అంటే స్పీడ్గా చేయటం, స్మార్ట్ చూడడానికి అందంగా నీట్గా ఉంటుంది. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్. ఫాస్ట్గా చేసే ఒక కళ ఎలా ఉంటుందంట, చాలా స్మార్ట్గా అందంగా ఉంటుంది చూడడానికి. ఎట్ ద సేమ్ టైం అందంగా ఉండే ఒక కళ మరి ఫాస్ట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. ద ఆర్ట్ ఆఫ్ ఫాస్ట్ ఈజ్ స్మార్ట్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ ఈజ్ ఫాస్ట్. సో దిస్ ఈస్ ద టంగ్ ట్విస్టర్స్ ఐ హ్యావ్ brought to you and now you have to try it. Just pause the video, try to tell the tongue twister. స్పీడ్గా నేను చెప్పినట్టు ట్రై చేయండి. సో ఇలాంటి టంగ్ ట్విస్టర్స్ అట్లీస్ట్ 1 or 2 ఇఫ్ యూ ప్రాక్టీస్ డైలీ యూ విల్ గెట్ యూజ్డ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మన నాలుగు అలవాటు పడుతుంది. అర్థమైంది కదండి? సో ఇంగ్లీష్ పెద్ద కష్టం అన్నది ఫస్ట్ దయచేసి మైండ్లోంచి తీసేయండి. బికాస్ ఐ కెన్ టెల్ యూ, ఐ ఆల్సో హెయిల్ ఫ్రమ్ ఎ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఓన్లీ ఇన్ ద ఇంటర్మీడియట్ ఐ స్విచ్డ్ టు ఇంగ్లీష్ మీడియం. సో ఆఫ్టర్ దాట్ ఐ డిస్కంటిన్యూడ్ మై ఎడ్యుకేషన్ ఆఫ్ బీటెక్ అండ్ ఐ డిడ్ మై డిగ్రీ అండ్ పీజీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. అదంతా పక్కన పెట్టేస్తే బట్ స్టిల్ my roots were in Telugu medium. Still today I'm able to speak English, not just because of the grammar. So how I learned I will tell in the further journey. కానీ ఇప్పుడు ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. ఇంగ్లీష్ అంటే కష్టం అన్నది ఫస్ట్ మైండ్లోంచి తీసేయండి. ఓకే, సో ఇలా టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్, ఇప్పుడు ఇంగ్లీష్ చాలా ఈజీ అని చెప్పాను కదా, అది ఎలాగో నేను మీకు ఒక స్ట్రక్చర్ ప్యాటర్న్లో నేర్పించడానికి ట్రై చేస్తాను. విల్ స్టార్ట్ నా. ముందు మనందరికీ మైండ్లో ఉన్నది ఏంటి? గ్రామర్ గ్రామర్ గ్రామర్. గ్రామర్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఇదంతా పక్కన పెట్టేసేయండి. వితౌట్ గ్రామర్ జస్ట్ కొన్ని విషయాలు తెలిస్తే మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మాట్లాడచ్చు. ఎలాగో ఈరోజే ఇప్పుడే మీతో మాట్లాడిపించి చూపిస్తాను. నవ్ యూ విల్ కమ్ టు నో. ఇప్పుడు దాకా అమ్మో గ్రామర్ ఉంటేనే ఇంగ్లీష్ అన్న ఈ అపోహలన్నీ తీసేసి ఇప్పుడు మనం ఒకసారి సింప్లిఫైడ్ మేనర్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ గ్రామర్ మొత్తం కావాలా అవసరంలే, జస్ట్ వర్బ్స్ తెలుసుకోండి. వర్బ్స్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే క్రియ అని అర్థం. వర్బ్స్ అంటే క్రియలు. మనం చేసే పనుల్నే ఇంగ్లీష్లో ఏమంటూ ఉంటామంటే వర్బ్స్ అంటూ ఉంటాం. చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మాట్లాడడం అనేది ఒక పని, దట్ ఈజ్ ఎ వర్బ్. నేను నడుస్తూ ఉన్నాను. నడవడం అనేది ఒక పని, దట్ ఈస్ కాల్డ్ వర్బ్. నేను నవ్వుతున్నాను, అది ఒక పని, దట్ ఈస్ వర్బ్. అంటే మనం చేస్తున్న ఈ క్రియల్ని, ఈ పనుల్ని మనం ఇంగ్లీష్లో వర్బ్స్ అంటూ ఉంటాం. అయితే ఈ వర్బ్స్ని డిఫరెంట్గా ఎలా డిఫరెన్షియేట్ చేద్దాం. ఎలా అంటే V1, V2, V3, V4. అంతేగాని మళ్ళీ ప్రెజెంట్, పాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, దయచేసి ఈ వర్డింగ్స్ అన్నీ మైండ్లోకి తెచ్చుకొని కన్ఫ్యూజ్ కావద్దు. ట్రై టు మేక్ ద థింగ్స్ సింప్లిఫైడ్. ట్రై టు లెర్న్ థింగ్స్ వెరీ సింపుల్గా సింప్లిఫై చేసి నేర్చుకోవడం అలవాటు చేసుకుందాం. డోంట్ మేక్ థింగ్స్ కాంప్లికేట్ చేయొద్దు. సింపుల్గా ఇలా చూద్దాం. సో ఇప్పుడు V1 అంటే V1, V2, V3, V4. సపోజ్ వెళ్ళడం అనేది ఒక వర్బ్ అనుకోండి. వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తామంటే గో అంటాను. ఓకే, అది V1 అంటే మనం ప్రతిరోజు చేసే పనులకి ఇంగ్లీష్లో V1 మెన్షన్ చేయాలి. ప్రతిరోజు చేసే పనులకి ఇంగ్లీష్లో V1 మెన్షన్ చేస్తాం. అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తా అన్నాను అనుకో, గో చెప్తాను. ఇప్పుడు ఈ గోకి పాస్ట్ ఏమవుతుంది అంటే గతం అయిపోయింది ఏమవుతుందంటే వెంట్ అవుతుంది. గో అంటే వెళ్ళుట, వెంట్ అంటే వెళ్ళెను, గాన్ అంటే ఇప్పుడే వెళ్ళెను అని అర్థం. ఇది కూడా పాస్టే. ఈ V2, V3 ఈ రెండు దేనికి యూజ్ చేస్తామంటే వర్బ్ 2, వర్బ్ 3 ఈ రెండు దేనికి యూజ్ చేస్తామంటే పాస్ట్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. గతాన్ని చెప్పడానికి V2, V3 ఈ రెండు యూజ్ చేస్తాం. V4 అనేది ఒక యాక్షన్ జరుగుతూ ఉంది, గోయింగ్ ఆన్ యాక్షన్ కోసం అయితే వర్బ్ 4 మెన్షన్ చేస్తాం. అర్థమైందా ఈ డిఫరెన్షియేషన్? V1, V2, V3, V4. V1 అంటే ప్రతిరోజు చేసే పనులు, V2, V3 పాస్ట్ అండ్ V4 గోయింగ్ ఆన్ యాక్షన్. నేను కాలేజ్కి వెళ్తాను, ఐ గోకి పాస్ట్. నేను వెళ్ళాను, ఐ వెంట్. గాన్ ఇప్పుడే వెళ్ళాను, గోయింగ్ వెళ్తూ ఉన్నాను. ఆర్ యు గెటింగ్ మీ? నెక్స్ట్, స్పీక్ అంటే మీనింగ్ మాట్లాడుట అని అర్థం. స్పోక్ అంటే మాట్లాడాను, స్పోకెన్ ఇప్పుడే మాట్లాడాను, అండ్ స్పీకింగ్ మాట్లాడుతూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక వర్బ్ చూద్దాం. మీట్ అంటే కలుసుకొనుట అని అర్థం. మెట్ అంటే కలిశాను, మెట్ ఇప్పుడే కలిసాను. మీటింగ్ అంటే కలుస్తూ ఉన్నాను. ఆర్ యూ గెటింగ్ మీ? సో V1, V2, V3, V4 డిఫరెన్షియేషన్ అర్థమైంది కదా. సో ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే ప్లీజ్ కీప్ దిస్ వన్ రూల్ ఇన్ యువర్ మైండ్. ఫస్ట్ ఇంగ్లీష్ కావాలంటే మనకి వర్బ్స్ తెలియాలి. ఓకే, సో ఫస్ట్ తెలియాల్సింది వర్బ్స్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం.
అయితే ఈజీగా ఈరోజే మీతో మాట్లాడిపిస్తానని నేను చెప్పాను. మరి ఇప్పుడు దాకా కొన్ని వర్బ్స్ నేర్చుకున్నాం కదా, వర్బ్స్ ఒక్కటి వస్తే సరిపోతుందా ఇంగ్లీష్కి? వర్బ్స్ ఒక్కటి వస్తే సరిపోదు. అయితే ఇప్పుడు ఈ నేర్చుకున్న వర్బ్స్ని తీసుకెళ్ళి మనము ఒక ఫార్ములాలో అప్లై చేయాలి. ఏంటండి ఇదేమన్నా మ్యాథ్స్ క్లాసా ఫార్ములా? నో, అండ్ దిస్ ఇంగ్లీష్ ఆల్సో వీ హ్యావ్ వన్ ఫార్ములా. ఈ ఒక్క ఫార్ములా కనుక మీరు నేర్చుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఒక్క ఫార్ములాతో యూ కెన్ మేక్ మెనీ స్ట్రక్చర్స్, యూ కెన్ మేక్ మెనీ సెంటెన్సెస్, యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. ఎలా? ఐ విల్ టీచ్ యూ నౌ. సి, ఏంటి మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటి అని అంటే, పి అంటే పాజిటివ్, ఎన్ అంటే నెగటివ్, ఐ అంటే ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. చూడండి, మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అనుకో, నేను అయితే పాజిటివ్ సెంటెన్సెస్ చెప్తాను. అంటే ఎలా? చూడండి, నేను కాలేజ్కి వెళ్ళాను, నేను నా ఫ్రెండ్స్ని కలిశాను, నేను ఎగ్జామ్ రాశాను, నేను ఐస్ క్రీమ్ తిన్నాను, ఇలా చేశాను, వచ్చాను, తిన్నాను, రాశాను, పడుకున్నాను, చదివాను, లేచాను, ఇలా ఇవన్నీ ఏంటి? పాజిటివ్ సెంటెన్సెస్. ఎన్ అంటే నెగిటివ్ అని అర్థం. నెగిటివ్ సెంటెన్సెస్ అంటే చూడండి, నేను కాలేజ్కి వెళ్ళలేదు, నేను నా ఫ్రెండ్స్ని కలవలేదు, నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చెయ్యలేదు, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, నేను డిన్నర్ చెయ్యలేదు, లేదు 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 అని చెప్తామా? ఇలా లేదు అని నెగిటివ్గా చెప్పే వాటిని నెగిటివ్ సెంటెన్సెస్ అంటాం. ఐ అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అని అర్థం. ఐ అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అడగడం. చూడండి, మీరు ఆఫీస్కి వెళ్ళారా? మీరు లంచ్ చేశారా? మీరు మీ ఫ్రెండ్స్ని కలిసారా? మీరు ఆ మూవీ టికెట్స్ కొన్నారా? మీరు ఆ మూవీ చూసారా? ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇలా క్వశ్చన్స్ అడగడాన్ని ఏమంటామంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటాం. లాస్ట్ డబ్ల్యూహెచ్ అంటే డబ్ల్యూతోనూ హెచ్తోనూ ఇంగ్లీష్ వర్డ్స్ స్టార్ట్ అవుతాయి. వాట్, వేర్, వెన్, వై. దీన్నే తెలుగులో ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏం చదివారు, ఎందుకు చదివారు, ఎలా చదివారు, ఎవరిని కలిశారు, ఇలా అంటే ఇవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఫార్ములా అర్థమైంది కదా? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. నౌ జస్ట్ పాజ్ ఎ వైల్. ఒక్క క్షణం ఆగండి. నౌ లెట్స్ కీప్ సమ్ వర్క్ టు అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్కి కొంచెం వర్క్ పెడదాం. ఈ నాలుగు కాకుండా పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఈ నాలుగు కాకుండా నన్ను ఏదైనా క్వశ్చన్ అడగడానికి ట్రై చేయండి. ఏదైనా క్వశ్చన్ ఆలోచించండి కనీసం. ట్రై టు గెట్ అనదర్ క్వశ్చన్. ఈ నాలుగు కాకుండా ఏదైనా సెంటెన్స్ ఉందా? మీరు ఎంత వెతికినా దొరకదండి. ఎందుకంటే భాష ఈ నాలుగిటిలోనే ఉంటుంది. సో అర్థమైంది కదా ఫార్ములా ఎంత ఇంపార్టెంటో? ఈ నాలుగు దాటి బయట లాంగ్వేజ్ లేదు కదా. అంటే ఈ నాలుగు వస్తే మనకి లాంగ్వేజ్ వచ్చినట్లే. సో ఇప్పుడు ఈ నాలుగు యూజ్ చేసి, ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈరోజు వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ పాస్ట్, గతం గురించి నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే పాస్ట్ అంటే అయిపోయిన విషయాల గురించి మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి. ఇందాక ఫార్ములా చూసాం కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం నేర్చుకున్న వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్బ్ని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. పాస్ట్ అంటే మనం మెన్షన్ చేయాల్సింది V1 కాదు, V3 కూడా ఇప్పుడే వద్దు, తర్వాత చూద్దాం, అండ్ V4 కాదు. మరి పాస్ట్ అంటే మనకు గుర్తుండాల్సిన వర్బ్ ఏంటి? V2. పాస్ట్ అంటే వర్బ్ 2 గుర్తుండాలి. ఈ వర్బ్ 2ని తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. అంతే సింపుల్. గతం గురించి ఏదైనా సరే మన చేతిలో ఉంటుంది ఇంకా. ఓకే, సో ఫస్ట్ మాట్లాడాలి అని అంటే మనకి కొన్ని సబ్జెక్ట్స్ తెలియాలి. మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు చూడండి, నేను, నువ్వు, అతను, ఆమె ఇలా చెప్తాం. వీటిల్ని సబ్జెక్ట్స్ అంటాం. ఈ సబ్జెక్ట్స్ లేకుండా వీ కెనాట్ స్పీక్. సో అలాంటి సబ్జెక్ట్స్ చూస్తే నేను అంటే ఐ చెప్తాను, నీవు లేక మీరు అంటే యూ చెప్తాము, అతను అంటే హీ, ఆమె షీ, వాళ్ళు లేక వారు దే, మనము లేక మేము అంటే వి. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ తెలియాలి మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గతం గురించి ఈ ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. ఫార్ములాలో ఫస్ట్ పాయింట్ ఏంటి? పాజిటివ్ చూద్దాం. మరి నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను అని చెప్పాలి. నేను నిన్న కాలేజ్కి వెళ్ళాలంటే అయిపోయిన విషయం కదా. అయిపోయిన దాన్ని ఏ వర్బ్లో చెప్పాలి? మనము V2లో చెప్పాలి. సో ఇప్పుడు చూడండి, సింపుల్. నేను ఇక్కడ తీసుకొచ్చి వర్బ్ 2 యూజ్ చేస్తున్నాను. నేను కాలేజ్కి వెళ్ళానంటే ఐ వెంట్ టు కాలేజ్. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. నేను నిన్న టెంపుల్కి వెళ్ళానని చెప్పాలి. ఐ వెంట్ టు టెంపుల్. గో చెప్పకూడదు, గాన్ చెప్పకూడదు, గోయింగ్ చెప్పకూడదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన వర్బ్ ఏంటి? వర్బ్ 2. ఓకే, సో గో, వెంట్, గాన్, గోయింగ్లో వెంట్ వర్బ్ 2 యూజ్ చేస్తున్నాం. నేను టెంపుల్కి వెళ్ళానంటే ఐ వెంట్ టు టెంపుల్.
నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాను. స్పీక్, స్పోక్, స్పోకెన్. స్పోక్ అంటే వర్బ్ టు కదా, ఇప్పుడు ఆ వర్బ్ టు యూజ్ చేద్దాం. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడానంటే ఐ స్పోక్ టు మై ఫ్రెండ్స్. ఓకే, నేను గేమ్స్ ఆడాను. ఐ ప్లేయిడ్ గేమ్స్. ప్లేయిడ్ ప్లేయింగ్ V2 యూజ్ చేస్తున్నాను. ఐ ప్లేయిడ్ గేమ్స్. నేను గేమ్స్ ఆడానంటే ఐ ప్లేయిడ్ అంటాను. మరి మీరు గేమ్స్ ఆడారంటే యూ ప్లేయిడ్ గేమ్స్. అతను ఆడాడు, హీ ప్లేయిడ్ గేమ్స్. ఆమె గేమ్స్ ఆడింది, షీ ప్లేయిడ్ గేమ్స్. వాళ్ళు గేమ్స్ ఆడారు, దే ప్లేయిడ్ గేమ్స్. మనం గేమ్స్ ఆడాము, వీ ప్లేయిడ్ గేమ్స్. ఓకే, నేను టెంపుల్కి వెళ్ళాను. ఐ వెంట్ టు టెంపుల్. మీరు టెంపుల్కి వెళ్ళారు, యూ వెంట్ టు టెంపుల్. అతను వెళ్ళాడు, హీ వెంట్ టు టెంపుల్. ఆమె వెళ్ళింది, షీ వెంట్ టు టెంపుల్. వాళ్ళు వెళ్ళారు, దే వెంట్ టు టెంపుల్. మనం వెళ్ళాము, వీ వెంట్ టు టెంపుల్. అర్థమైందా? సో మన ఫార్ములాలో పాజిటివ్ అయిపోయింది. పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్గా సెంటెన్స్ చెప్పాలి. ఎలాగో పాజిటివ్ అంటే వర్బ్ టు యూజ్ చేసాం. సో దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. మరి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలి. నేను టెంపుల్కి వెళ్ళలేదు. నేను వెళ్ళాను అంటే ఐ వెంట్ అన్నాను. మరి నేను టెంపుల్కి వెళ్ళలేదు అని నెగిటివ్గా చెప్పాలంటే ఏం చెప్తామంటే ఐ పాస్ట్ కాబట్టి డిడ్ చెప్పాలి. పాస్ట్ అంటేనే మీకు గుర్తుండాల్సింది ఏంటి అని అంటే డిడ్ గుర్తుపెట్టుకోవాలి. మరి లేదు, లేదు, కాదు ఇలా నెగిటివ్గా చెప్పామనుకో, నెగిటివ్ అంటే ఏం చేస్తామంటే నాట్ పెడతాము. సో నాట్. పాస్ట్ కాబట్టి డిడ్, చెయ్యలేదు కాబట్టి నాట్. ఐ డిడ్ నాట్. నేను డిడ్ నాట్ పక్కన వర్బ్ 1 రావాలి. మళ్ళీ V2 రాకూడదు. ఇది పాస్ట్ స్ట్రక్చర్ కదండి, V2 కదండి. అందుకని V2 మెన్షన్ చేస్తాను అంటే అది రాంగ్ అయిపోతుంది. వర్బ్ 2 రాకూడదు. ఇక్కడ ఆల్రెడీ డిడ్ అనేది V2ని సూచిస్తోంది. ఆల్రెడీ డిడ్ అనేది V2 సూచిస్తోంది కాబట్టి ఇక్కడ మళ్ళీ రెండోసారి V2 రాకూడదు. ఈ డిడ్ నాట్ పక్కన ఏం మాత్రమే యూజ్ చేయాలి, V1 మాత్రమే యూజ్ చేయాలి. యూ జస్ట్ రిమెంబర్ దిస్ వన్. సో ఐ డిడ్ నాట్ వెంట్ అంటే తప్పైపోతుంది. ఐ డిడ్ నాట్ వెంట్ అనకూడదు, ఐ డిడ్ నాట్ గో టు టెంపుల్. నేను కాలేజ్కి వెళ్ళలేదంటే ఐ డిడ్ నాట్ వెంట్ కాదు, ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్. సో ఇప్పుడు ఒక్కసారి మనం దీన్ని చూద్దాం. V1 ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్ళలేదు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఐ డిడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఇలా ప్రతిసారి డిడ్ నాట్ అని ఇంత అనం. కానీ ఈ డిడ్ నాట్ని షార్ట్కట్లో ఏం చేద్దామంటే డింట్ అని రాద్దాం. డింట్ ప్లస్ వర్బ్ 1. నేను గేమ్స్ ఆడలేదు, ఐ డింట్ ప్లే గేమ్స్. నేను నా ఫ్రెండ్స్ని కలవలేదు, ఐ డింట్ మీట్ మై ఫ్రెండ్స్. నేను డ్రెస్ కొనలేదు, ఐ డింట్ బై డ్రెస్. ఓకే, నేను పార్క్కి వెళ్ళలేదు, ఐ డింట్ గో టు పార్క్. నేను నా ఫ్రెండ్స్తో ఆర్గ్యూ చేయలేదు, ఐ డింట్ ఆర్గ్యూ విత్ మై ఫ్రెండ్స్. నేను మూవీ చూడలేదు, ఐ డింట్ వాచ్ దట్ మూవీ. నేను టికెట్స్ కొనలేదు, ఐ డింట్ బై టికెట్స్. నేను కొనలేదంటే ఐ డింట్ బై అంటాను. మరి మీరు టికెట్స్ కొనలేదు అని అంటే దిస్ ఇస్ నెగిటివ్. మీరు టికెట్స్ కొనలేదంటే యూ డింట్ బై టికెట్స్. అతను టికెట్స్ కొనలేదు, హీ డింట్ బై. ఆమె కొనలేదు, షీ డింట్ బై. వాళ్ళు కొనలేదు, దే డింట్ బై. మనం కొనలేదు, వీ డింట్ బై. ఓకే, సో నేను కార్ కొన్నానంటే ఐ బాట్ ఏ కార్ అంటాను. నేను కార్ కొనలేదు, ఐ డింట్ బై ఏ కార్. మీరు కార్ కొన్నారు, యూ బాట్ ఏ కార్. మీరు కొనలేదు, యూ డింట్ బై ఏ కార్. అతను కొన్నాడు, హీ బాట్ ఏ కార్. అతను కొనలేదు, హీ డింట్ బై ఏ కార్. షీ బాట్ ఏ కార్, షీ డింట్ బై ఏ కార్. దే బాట్ ఏ కార్, దే డింట్ బై ఏ కార్. వీ బాట్ ఏ కార్, వీ డింట్ బై ఏ కార్. ఆర్ యూ గెటింగ్ మీ? సో ఫార్ములాలో నుంచి వీ లెర్న్డ్ పాజిటివ్, నెగిటివ్. సో రెండు అయిపోయాయి. పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హౌ వీ యూజ్ పాస్ట్. పాస్ట్కి సంబంధించి పాజిటివ్, నెగిటివ్ ఇలా యూజ్ చేస్తాం. అయితే పాజిటివ్, నెగిటివ్ చూసాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ పాజిటివ్, నెగిటివ్ని ఈ వర్బ్స్ పెట్టి, ఓకే, ఇక్కడ నేను కొన్ని వర్బ్స్ రాశాను మీకోసం. ఈ వర్బ్స్ యూజ్ చేసి నేను మేడంని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వీ హ్యావ్ మాధవి మ్యామ్ విత్ us. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మేడంని పాజిటివ్, నెగిటివ్ మీదే. ఈ వర్బ్స్ యూజ్ చేసి షీ విల్ గివ్ ఆన్సర్స్. ఇలా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఎస్ మ్యామ్, షల్ వి స్టార్ట్ నౌ? ఓకే మ్యామ్. మే ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్? ఓకే. ఓకే, ఎస్ మాధవి మ్యామ్ చూడండి. అతను మూవీకి వెళ్ళాడు, హీ వెంట్ టు మూవీ. ఓకే. ఆమె కాలేజ్కి వెళ్ళింది, షీ వెంట్ టు కాలేజ్. ఆమె కాలేజ్కి వెళ్ళలేదు, షీ డిడ్ంట్ గో టు కాలేజ్. వెరీ గుడ్. నేను గేమ్స్ ఆడాను, ఐ ప్లేడ్ గేమ్స్. అతను గేమ్స్ ఆడాడు, హీ ప్లేడ్ గేమ్స్. అతను గేమ్స్ ఆడలేదు, హీ డిడ్ంట్ ప్లే గేమ్స్. అతను ఇక్కడికి రాలేదు, హీ డిడ్ంట్ కమ్ హియర్. అతను నోట్స్ రాయలేదు, హీ డిడ్ంట్ రైట్ నోట్స్. నేను నోట్స్ రాయలేదు, ఐ డిడ్ంట్ రోట్ నోట్స్. ఐ డిడ్ంట్ రైట్ నోట్స్. వెరీ గుడ్. డిడ్ పక్కన V1 రావాలి
రాయాలి కదా మేడం Yes, madam. ఓకేనా ఐ డింట్ రైట్ నోట్స్ మీరు నోట్స్ రాయలేదు You didn't write notes. అతను నోట్స్ రాయలేదు He didn't write notes. అతను మూవీకి వెళ్ళలేదు He didn't go to movie. అతను ఫ్రెండ్స్ ని కలవలేదు He didn't meet my friends. వెరీ గుడ్ నేను నా ఫ్రెండ్స్ ని కలవలే I didn't meet my friends. నేను ఫ్రెండ్స్ ని కలిశాను I met my friends. వెరీ గుడ్ నేను గేమ్స్ ఆడాను I played games. నేను నోట్స్ రాశాను I wrote. నోట్స్ నేను నోట్స్ రాయలేదు I didn't write notes. వెరీ గుడ్ నేను న్యూస్ పేపర్ చదవలేదు I didn't read the newspaper. అతను న్యూస్ పేపర్ చదవలేదు He didn't read the newspaper. వాళ్ళు న్యూస్ పేపర్ చదవలేదు They didn't read the newspaper. వెరీ గుడ్ సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా సో ఈ పాజిటివ్ నెగిటివ్ ఈ జస్ట్ ఫార్ములాలో నుంచి ఈ వర్బ్స్ యూస్ చేసి ఎలా ప్రాక్టీస్ చేసామో యూ ఆల్సో కీప్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్ ఐ విల్ కమ్ అప్ విత్ ఇంట్రోగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ సో విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బై బై